హాయ్ అండి, అందరికి నమస్తే అండి. ఈరోజు ఎగ్ ఏంటి ఎగ్ బిర్యానీ కాదు, ఇది ఎగ్ బిర్యానీ కాదు, బగారా రైస్, ఎగ్ కర్రీ వండుతున్నాం. చూడండి, ఎగ్ కర్రీ. మరి గుడ్లు దేనికి? ఎగ్ కర్రీ భయ్యా, ఎగ్ కర్రీ కది. ఇప్పుడైతే బిర్యానీ మొదలు పెడుతున్నాం. ఏ మసాలా మసాలాలన్నీ వేసుకుంటున్నాం. చూడండి, తర్వాత ఉల్లిపాయ వేసుకోవాలి. ఇది చల్లుతారే. ఈయన చూడండి, జంగీర్ భాయ్. అయ్యో, ఇదేంది గుడ్డు ఇట్లుంది? అగో ఏం పిట్ట గుడ్డు ఇచ్చినట్టు ఇచ్చిండ్రు. అయ్యో అయ్యో, మామిడి పండు అన్నట్టుంది. కనకమ్మ, ఈ గుడ్డు చూడు ఎట్లుందో. చూడు, ఇదేంది ఇట్లా పుట్టింది? ఒకసారి పట్టుకొని చూడు, పట్టుకొని చూడు. భలే ఉంది. దీంట్లో అసలు ఇంతకు గుడ్డు ఉందో ఏముందో చూడు ఒకసారి. ఏమో బాబోయ్, రిటర్న్ ఇచ్చి రాపో. బారిక్ బారిక్ కట్. చూడండి, అల్లం పేస్ట్ వేసినాం ఇప్పుడే. అల్లం పేస్ట్ స్మెల్ భలే ఉంటది, పెట్టినప్పుడు కూడా భలే ఉంటది. బయట నుంచి తెచ్చుకున్నారైతే ఎక్కువ తిన్నాం అనుకో గ్యాస్ ఫామ్ అవుతుంది. ఆరోగ్యానికి మంచిది కదా అది. తక్కువ అల్లం పేస్ట్. ఎవరు చెప్పింది? అల్లం పేస్ట్ ఎవరు చెప్పింది? ఆరోగ్యానికి మంచిదేనా? మంచిదేనా? మంచిది కాదమ్మా తల్లి, పట్టు బుద్ధి. పొద్దున్నే అల్లం తింటే మంచిది. తలకే నై ఖానా యార్, తలకి భున్కే నై ఖానా. అదే నూనెలో వేయించి మసాలాలు వేసి అల్లం పేస్ట్ వేసి తింటే కడుపు బొమ్మ అంటది. కొంచెం చూసి తక్కువ వేసుకొని తినాలి. అసలు మసాలాలు ఇప్పుడు అలవాటైనాయి, కానీ ఒకప్పటి రోజుల్లో మసాలాలు లేవు. కారం ఉప్పుతోనే వండుకునేవాళ్ళు చికెన్లో. ఇప్పుడు టేస్ట్ కోసం మసాలాలు వేసుకుంటారు, కానీ మసాలాలు అసలు ఆరోగ్యానికి మంచిది కాదు. కారం ఉప్పుతో తినడమే మంచిది. ఇప్పటికైనా మా నాన్న ఏమి మసాలాలు తినకూడదు అసలు. మా తాతోళ్ళు వాళ్ళు కూడా మసాలాలు వేస్తారు. కొత్తిమీర పుదీనా టైమే थोड़ा दो ना. थोड़ी दो एक कोटरे में दो. అల్లుడు నా బామది. అరే అల్లుడు, నీ అల్లుడా? నా అల్లుడు, నా అల్లుడు. ఆడిపించుకొని అల్లుడిని బాగా ఆడిపించి ఆట. తినండి, లాలీపాప్ తీసుకో. ఏమో నంబర్ दे दो, देंगे क्या कर रहे क्या नहीं कैसे. ఎండ దెబ్బకి కనకమ్మ నిద్రపోతుంది. కొంచెం సాల్ట్, సరిపడా సాల్ట్ కింద మాడకుండా తిప్పుకోవాలి. నీళ్లు పోసుకోవాలి. इससे कितने गिलास डाल रहे पानी? दो चावल दो ना. 4 గ్లాసులు పోయాలి. 4 गिलास पानी दो. 4 గ్లాసులు నీళ్లు. ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు నీళ్లు పోసుకోవాలి ఎప్పుడైనా. कोई चावल ज्यादा पुराने रहते ना, ज्यादा डालना पड़ता है. चावल देखो तुम कैसे है कि मैं नहीं देखी है ना. अरे यहां से दीवार को छड़ी खड़ा करे चलो डाल दो मुझे.
मैंने तेरे हाँ मेरे तेरे అల్లుడు మామూలుగా ఉండదు నీకు ये जाए बच्चे लोग అల్లుడికి ఆకలి अरे అవుతుంది चुप बैठ आगे अम्मा पहले दिमाग खराब कर रहे हैं कम तुम्हें होगा उसे देर में दिमाग है अरे जा रहा है देर में दिमाग है मैं दिमाग का ऐसा रहा हाँ तू बक्कू का फोन करके मैं करेगा तो कहते तुम बात करने का घर का ना है बोला तो कुत्ते का गाल है दे बोल के हल्लू को खा అల్లుడు तो पता रखो ఆకలి అవుతుందా तो उधर यहाँ पे जाकर ఉప్పు వేస్తే తొందరగా ఉడిపోద్దని ఉప్పు వేస్తాం घर में बोला तो सुन रहे हैं होली एक जगह अभी किधर मैं खेल रहा हूँ नहीं देखो ना अंडा मसाला लेकर बोले तो वेज मसाला लेकर ये आ गया मैं क्या అయ్యో नहीं जी भाभी यहाँ के दुकान वाले वही कुछ करते हैं तो हमें बोल ऊपर मेरे तो मेरे संडे सामने लगा चलिए కనకమ్మని గడవమని చెప్పాలి ఏమిటి ఒక్కసారి అట్లా కనిపించి అయిపోయింది నడు 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 ऐसा बोलती अम्मो हमने उसका पकाना ठंडा మంచి రొక్కి हेलो को नीचे वो डंगा हाँ बस अरे तू भी जरा नीचे सुन ले अच्छा भाई खेकड़े खेकड़े लेने बोले बिजनेस में अब सीधा फोन दिखा रहे थे ना मिट्टू मिट्टू रखो बाबू जल्दी बात मिट्टू को दी बोले फोटो या वीडियो उषा उसको मिठे मिठे का तेल लगा के दे मिठे मिठे का तेल लगा रो रहा ना मिठू मिठू बोलते लगा लगा ले बैठ कर अच्छा तो मेरे फोन में लगा के दे दो रो रहा है एक ही फोन में देखते दोनों अभी थोड़ा कम करना क्या आवाज अच्छी ना दे रही वीडियो में नहीं तो ये अभी कम कर पूरा कर हाँ अदर कर इधर है ना अदर कर भले रे तू तो हम करना
గుడ్డు గాల్లోకి లేవాలి, మామూలుగా ఉండదు టేస్ట్. కొత్తిమీర పుదీనా జంగిర్ భాయ్ ఆకలి అవుతుందా? అంకమ్మ మంచిగా పడుకుంది ఎండ దెబ్బకి. జంగిర్ భాయ్